హాయ్ అందరికీ శ్రీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నుండి మనందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఉగాది అంటే స్పెషల్ ఏంటి? ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి తయారీ విధానం అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు గుజ్జు చిక్కగా అయితే వేసుకోవాలి. అందులోకే సరిపోయినంత బెల్లం కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చిన్న చిన్నగా ముక్కలుగా తరిగిన మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వేప పువ్వు కూడా వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత కారం కోసం కొద్దిగా మిరియాల పొడి చాలా తక్కువగా వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు రుచి కోసం కొద్దిగా పుట్నాల పప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అరటిపండు కూడా చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసి అయితే వేసుకుంటాను. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత లాస్ట్లో హనీ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పచ్చడి చిక్కగా టేస్ట్గా అయితే ఉంటుంది. షడ్రుచులతో కూడిన అయితే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నీ బ్యాలెన్స్గా సరిపోయి మన లైఫ్లో కూడా అన్ని ఎమోషన్స్ ఉంటేనే లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ నా వీడియో అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే